ఫోర్స్ మీ డాడ్, నేను రాలేను. మీరు వెళ్ళేయండి కావాలంటే ఓటు. నేను రాను డాడ్, ప్లీజ్. నన్ను ఫోర్స్ చేయదు ప్లీజ్. బుల్షిట్. ఓట్ అంటే ఓటు. వాట్ ద హెల్ ఇస్ దిస్? లైట్ తీసుకో మావా. అరే నువ్వు చెప్పరా, నువ్వు ఎవరికి వేస్తారు ఓటు? మనకైతే మందు బిర్యానీ రా, ఎవడిస్తే ఆడికే మన ఓటు. బైక్ లో పెట్రోల్ మామా. అది కూడా మావా. మనకెందుకురా ఓటు? తొక్కేం కాదు. ఎగ్జాక్ట్లీ. మనకెందుకు రా ఓటు? తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా, అలా ఉండాలి. ధనియా, ఎవడరా నువ్వు? ఈ తొక్కల మీటింగ్లు అంటే నాకు అర్థం కావట్లేదు, కానీ ఇంతకీ నీ ఓటు గురించి ఏం తెలుసో చెప్పు. అసలు నువ్వు ఓటైపోతే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ఓటైపోతే రాంగ్ పర్సన్ అనేటోడు రైట్ ప్లేస్లోకి వెళ్తాడు. అప్పుడు రైట్ పర్సన్ అనేటోడు రైట్ ప్లేస్లో రైట్ టైంలో ఉండలేడు. ఫలితంగా నువ్వు 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 అందరు బాధపడాలి. నువ్వు ఓటేస్తే కనుక కరెక్ట్ పర్సన్ లోపలికి వెళ్తాడు, లేకపోతే కరప్ట్ పర్సన్ లోపలికి వెళ్తాడు. అండ్ ఫైనలీ ఓట్ హ్యాస్ గాట్ సో మచ్ ఆఫ్ పవర్ దట్ ఇట్ కెన్ చేంజ్ ద ఫేట్ ఆఫ్ ద సొసైటీ. అని అనయ్య, ఎవడు ఓటేస్తే పొలిటీషియన్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే ఓటర్. అర్థమైందా? వీడికి బలుపుతో పాటు నాలెడ్జ్ కూడా ఉందిరా. మహా టీవీ చూడట్లేదేంటి? నిన్నగాక మొన్న వచ్చింది మహా టీవీ. ఎప్పుడు వచ్చామనేది కదనే, మ్యాటర్ ఎంత ఉందనేది ముఖ్యం. మహా టీవీ, న్యూస్ ఇస్ లైఫ్.